విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు వాళ్లను శతానందుడు, జనక మహారాజు ఆహ్వానించినటువంటి వాళ్ళై యాగశాల మండపానికి తీసుకెళ్లారు. యాగశాలలో ఉచితాసనాల మీద కూర్చున్న తర్వాత వాళ్లను అర్ఘ్యపాద్యాది విధులు పూజించారు విశ్వామిత్రుణ్ణి. ఇక గొప్ప గొప్ప ఋషీశ్వరులందరూ వచ్చున్నారు కాబట్టి ఆ ఋషీశ్వరులందరినీ కూడా అర్చించాడు జనక మహారాజు. జనక మహారాజు యొక్క యాగాన్ని చూడటానికి ఎంతో మంది, ఎన్నో వేల లక్షల మంది వచ్చున్నారు. వైభవంగా యజ్ఞం జరుగుతూ ఉన్నది. అప్పుడు జనక మహారాజు పరమానంద భరితుడై విశ్వామిత్రుడితో చెప్తున్నాడు, మహానుభావ, మీరు వచ్చినందువల్ల మా యాగం సఫలమైంది. ఇక 12 రోజులు మాత్రమే యజ్ఞం ఉన్నది. 12 రోజుల్లో యజ్ఞం పూర్తవుతుంది. యాగ పరిసమాప్తి వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఈ 12 రోజులు మీరు ఉండాలి ఇక్కడ అని చెప్పి కోరుకున్నాడు. సరే, విశ్వామిత్రుడు తథాస్తు, ఉంటాలే నాయన అని చెప్పి అన్నాడు. అయిన తర్వాత ఈ పిల్లలిద్దరూ ఎవరు అని అడిగాడు జనక మహారాజు. ఆయన తెలియదు కదా. అప్పుడు రామచంద్రమూర్తి నీ గురించి, లక్ష్మణుని గురించి అడిగితే విశ్వామిత్రుడు వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పాడు. వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులు. నేను యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞాన్ని ధ్వంసం చేసేటువంటి మారీచ సుబాహులను సంహరించడానికిగా నేను అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ మహారాజును అడిగి ఈ రామలక్ష్మణులను తీసుకుని వచ్చాను. మధ్యలో తాటకను సంహరించారు. నా యజ్ఞంలో భంగం చేయబోయినటువంటి మారీచ సుబాహులను కూడా మదాన్ని అణిచి మారీచుణ్ణి దూరంగా పారేసి సుబాహుణ్ణి సంహరించి కొరవ రాక్షసులంతా తరివేసినటువంటి మహావీరులు వీళ్ళు. అక్కడ నుంచి మన మిథిలా నగరంలో జరిగేటువంటి ఈ యజ్ఞాన్ని చూడాలని మీ దగ్గరుండేటువంటి శివధనస్సును చూపిద్దామని తీసుకుని వచ్చాను. దారిలో వస్తూ ఉండేటప్పుడు అహల్య ఆశ్రమానికి, గౌతమాశ్రమానికి కూడా వెళ్ళాము. ఈ రామచంద్రమూర్తి పాదం పెట్టగానే అహల్యకు శాప విమోచనమైంది. శాప విమోచనమయ్యి ఆ గౌతముడు అహల్య కలుసుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఆనందంగా ఉన్నారు అనే మాట వినేటోటికి శతానందుల వారికి కన్నీళ్ళు వచ్చాయి. ఆహా, నా తల్లికి శాప విమోచనమైందా? గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుల వారు వశిష్ఠుడి దగ్గర ఉండేటువంటి పురోహితుడు అన్నమాట. మా తల్లిదండ్రులు కలుసుకున్నారు కదా, మా తల్లిదండ్రులు కలుసుకునే దానికి పరాత్పరుడే కదా కారణం అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని చూసి ఆనంద బాష్పాలతో ఆయన నమస్కరించాట. ఆ యొక్క శతానందుల వారు పరమ ప్రీతితో ఆ రామచంద్రమూర్తి ఛాయ చూశాడు. తల్లిదండ్రులంటే ఎవరికైనా ప్రేమే. ఎన్నో రోజులుగా విడిపోయినటువంటి ఆ తల్లిదండ్రులు కలుసుకున్నారనేటువంటి ఆనందంలో, ఆనంద సాగరంలో మునిగిపోతూ ఆ యొక్క శతానందుల వారు విశ్వామిత్రుడికి సాష్టాంగ నమస్కారం చేశాట. ఎంత పుణ్యాత్ముడు అయ్యాను, నా తల్లిదండ్రులను కాపాడావు కదా, నా తల్లిదండ్రులను ఒకటి చేశావు కదా అని చెప్పి అన్నాడు. అని అప్పుడు వాళ్ళందరూ కూర్చో ఉండగా, రామచంద్ర, నిన్ను తీసుకొని వచ్చినటువంటి విశ్వామిత్రుడు సామాన్యుడు గాడయ్యా. విశ్వామిత్రుని యొక్క వృత్తాంతం చెప్తాను విను, ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పి విశ్వామిత్రుడి వృత్తాంతం సర్వం శతానందుల వారు చెప్పాడు అనమాట. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఏం చేసింది, ఎంత పరాక్రమవంతుడిగా ఉన్నది, తర్వాత వశిష్ఠాశ్రమానికి వెళ్ళి వశిష్ఠుడితో విరోధం పెట్టుకున్నది, తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందాలా అని చెప్పి బ్రహ్మర్షిగా మారడానికి తపస్సు చేసినటువంటి వృత్తాంతము, ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తం శతానందుల వారు రాముల వారికి చెప్తూ ఉంటే జనక మహారాజు కూడా విన్నట్ట. అప్పుడు దాకా జనక మహారాజు కూడా తెలియదు ఆ వృత్తాంతం. అప్పుడు పరమానంద భరితుడైపోయి ఆ బ్రహ్మర్షిగా మారినటువంటి ఆ విశ్వామిత్రుని కొనియాడి ఆయన పాదపద్మాలకు నమస్కరించి, ఇక మీరు ఈ 12 రోజులు ఇక్కడే ఉండాలి, ఈ వాళ్ళకి మీకు విడిది ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన తర్వాత సాయంకాలం అయింది. వాళ్ళు అనుష్ఠానం అంతా చేసుకుని
ఉండడానికిగా విడిదికి బయలుదేరారట వీళ్ళు. సరే, ఆ రోజు రాత్రి విడిదిలో ఉన్నారు. ఉదయాన్నే లేచి అనుష్ఠానాలు స్నాన సంధ్యాదులంతా అయిన తర్వాత ఈ యాగమండపానికి వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు కూడా వచ్చున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అడిగాట, జనకరాజా, ఒక్కసారి మీ శివధనుస్సు చూపిస్తే చూడాలంటున్నాడు మా రాముడు, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి అన్నాడు. సరే, తథాస్తు, అలాగేనని చెప్పి ఆయన ఆ పరివారానికి చెప్పాడు. ఆయన అక్కడ ఉండేటువంటి ఆ అంతఃపురం దగ్గర ఉండేటువంటి మన శివధనుస్సును యాగమండపానికి తీసుకురండి అన్నాడు. అది ఒక పెద్ద పెట్టెలో పెట్టుందన్నమాట. పెట్టెలో పెట్టి మూత పెట్టేసి ఉంది. దానికి ఏం చేశారంటే చక్రాల బండి మాదిరి చేసి ఉన్నారు, నెట్టుకో వచ్చేదానికి. అది ఎంత వెడల్పు ఎంత పొడుగుందో అంత పెద్ద పెట్టె మాదిరి చేసి దాని కింద చక్రాలు ఉన్నాయన్నమాట. దాన్ని నెట్టుకొని రావాలి ఇక్కడికి. ఆ నెట్టుకొని వచ్చేదానికి 500 మంది పోయినారట. 500 మంది పోయి 500 మంది కూడా ఆ యొక్క శివధనుస్సును నెట్టుకుంటూ బలవంతంగా, అంటే 500 మంది కూడా నెట్టలేకుండా ఎలాగో బలవంతంగా జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఈ యాగశాల దగ్గర తీసుకొచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత లక్షలాది మంది చూస్తూ ఉన్నారు. చూసేటప్పుడు ఆ జనక మహారాజు ఆ శివధనుస్సును చూపించి, ఈ శివధనుస్సు మా పూర్వీకులు సంపాదించినటువంటిది, దేవరాతుడు అనేటువంటి మా తాతగారికి దేవతలు ఇచ్చారు, ఈ అనాదిగా మేము తరతరాలుగా పూజించుకుంటున్నాము. అనేక మంది వచ్చి సీతను వివాహం చేసుకోవడానికి అడిగితే నేను ఒక నియమం పెట్టాను, ఈ శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వాళ్లకు సీతనిస్తానని చెప్పాను. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ శివధనస్సును ఎక్కువ పెట్టిన వాళ్ళు లేడు. కాబట్టి రామ, మీరు కూడా చూడండి అన్నాడు. రాములు వారు ఆయనే మోత తీసేట్టు పెట్టే చూసి అలా చూశాడు. శివధనుస్సు నమస్కారం చేసి శివధనుస్సుకు ఎడం చేత్తో ఎత్తి అటు పైకి అవలీలగా లేచిపోయింది. అది అవలీలగా లేచిన తర్వాత ఒక్కసారి ధనుష్టంకారం చేస్తామని ఆ ధనస్సు అల్లెత్రాడు గట్టిగా వెనక్కి లాగాడు. ఎప్పుడైతే గట్టిగా లాగాడో ఫళక్క విరిగిపోయింది. ఆ విరిగినటువంటి శబ్దం ఎంత వచ్చిందయ్యా, ధనస్సు విరిగితే శబ్దం అంటే అక్కడ ఉండేటువంటి లక్షలాది కోట్లాది ప్రజలు ఎవరు స్పృహలో లేరు, మొత్తం మూర్ఛపోయినారు. ఒక జనక మహారాజు, ఈ రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు తప్ప కొరవందరూ మూర్ఛపోయినారట. అక్కడ పెట్టేశాడు. దేవతలు పూలవాను కురిపించారట రామచంద్రమూర్తి మీద. ఈ శివధనుర్భంగం జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంది అక్కడ. ఏమి అంటే అందరూ పడిపోయినారు స్పృహ తప్పి. కాసేపటికి అందరూ తేరుకొని చూస్తే శివధనస్సు 2 ముక్కలైపోయి ఉంది. రాములు వారు అక్కడ కూర్చోన్నారు. జనక మహారాజు చూశాడు రాములు వారి ఛాయ. పోయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేను శివధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేకుండా ఉంటే ఈయన విరిచేశాడు కదా అని చెప్పి అప్పుడు వెంటనే పరమానంద భరితుడై జనక మహారాజు, నేను చెప్పినటువంటి మాట నిలబడ్డది, ఇన్ని రోజులకు నా బిడ్డను పెళ్లి చేసుకునేటువంటి మహావీరుడు నాకు కనిపించాడు అని సంతోషంతో ఆ రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, రామ, నేను నా కుమార్తెను నీకు ఈ సమయంలోనే ఇచ్చేస్తున్నానయ్యా అన్నాడు అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్ర మహర్షి ఇంకా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కాబట్టి వెంటనే మంత్రులను పంపించి ఆ దశరథ మహారాజు వాళ్ళని పిలిపిస్తాము అన్నాడు. అంటే మామూలుగా అందరు రాజులైతే అక్కడ ధనుర్భంగం కాగానే పెళ్లి చేసేసుకుంటారు. రాములు వారు అలా చేసుకోడు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉండాలన్నమాట. కాబట్టి వెంటనే మహారాణులు పట్టప్రాణులు రాకపోయినా రాజులైనా రావాలి కదా. అందువల్ల వెంటనే వివాహానికి సన్నద్ధం చేసేసేసి
ఆయన ఏం చేశాడంటే కొంతమంది మంత్రులను పిలిచి మీరు వేగవంతమైనటువంటి గుర్రాల మీద బయలుదేరి అయోధ్య నగరానికి పోయి శుభలేఖలు ఏర్పాటు చేస్తున్నాను, ఈ శుభలేఖలు దశరథ మహారాజుకు అందజేసి వెంటనే ఆయన బయలుదేరి రమ్మని చెప్పవలసిందే అని చెప్పి అప్పటికప్పుడే కొంతమందిని పంపించాడు. పంపిస్తే వాళ్ళందరూ కూడా బయలుదేరి ఆ మంత్రులు వేగవంతంగా పోయేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేశారు. అయోధ్య నగరానికి పోవాలంటే అంత సులభమేం కాదు. 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరి ఆ దశరథ మహారాజు యొక్క దర్శనం చేసుకుని దశరథ మహారాజుకు జరిగినటువంటి వృత్తాంతమంతా, జనక చక్రవర్తి చెప్పినటువంటి వృత్తాంతమంతా చెప్పి సీతారామ కళ్యాణం జరగబోతున్నది, మీరు రావాల్సింది, మీరు వస్తే అక్కడ కళ్యాణం జరుగుతుంది, రాములు వారు అక్కడ ఉన్నాడు, శివధనుర్భంగం చేశాడని చెప్పంగానే పరమానంద భరితుడై దశరథ మహారాజు సుమంత్రాది మంత్రులందరినీ కూడా పిలిపించి వెంటనే ప్రయాణ సన్నాహాలు చేయించి, అంటే ఈ 3వ రోజు రాత్రి ఈ పోయినటువంటి మంత్రులందరూ అయోధ్యలోనే ఉన్నారు. 4వ రోజు ఉదయాన దశరథ మహారాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరినటువంటి వాళ్ళై సంతోషంగా పెళ్లికి బయలుదేరి వస్తున్నారు. ఆ రావడం ఈ వెళ్ళినటువంటి మంత్రులు కూడా అక్కడే ఉండి వాళ్ళతో కూడా బయలుదేరారు. 4 రోజులు ప్రయాణం పట్టింది. అంటే వీళ్ళు పోవడానికి 3 రోజులు పట్టింది, దశరథ మహారాజు వచ్చేదానికి 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులు ప్రయాణం చేసి దశరథ మహారాజు వాళ్ళ కుటుంబ సభ్యులు, రాణులు కౌసల్య వాళ్ళు అక్కడే ఉన్నారు. దశరథ మహారాజు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరానికి చేరుకున్న తర్వాత ఆ జనక మహారాజు వాళ్ళకి చేయాల్సినటువంటి మర్యాదలను అన్నీ కూడా చేసి వాళ్ళకు విడిది గృహాలంతా కూడా ఇచ్చాడు. వివాహ సమయం దగ్గర పడ్డది. అప్పుడు సీతాదేవిని దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇస్తాను, నా కుమార్తె ఊర్మిళ అని ఉన్నది, ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇస్తానని చెప్పాడు. సరే, ఇంత లోపల ఈయనేం చేశాడంటే దశరథ మహారాజుని పిలిపించాడు కదా, ఈయనకు ప్రథమైనటువంటి ప్రాణ సమానుడైనటువంటి తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు. వెంటనే శతానందుల వారిని పిలిపించి వేగంగా పోయేటువంటి వాళ్ళను పంపించి కుశధ్వజుణ్ణి కూడా వెంటనే పిలిపించండి అని చెప్పాడు. సాంకాశ్య నగరాన్ని పరిపాలించేటువంటి కుశధ్వజుడు వెంటనే దూతలు వెళ్ళినటువంటి వాళ్ళై ఇట్ట శివధనుర్భంగం జరిగింది, సీతా కళ్యాణం జరగబోతున్నది, వెంటనే రాండి అని చెప్పి కుశధ్వజుడికి చెప్తే కుశధ్వజుడు కూడా హుటాహుటిగా బయలుదేరి కుటుంబ సమేతంగా తన భార్యను బిడ్డలను అందరినీ తీసుకొని వివాహానికి కాబట్టి బయలుదేరి వచ్చేసాడు. కుశధ్వజుడు కూడా వచ్చాడు. కుశధ్వజుడికి 2 కూతుళ్ళు, మాండవి, శృతకీర్తి, వాళ్ళు కూడా వచ్చారు పెళ్లికి. ఈ పెళ్లి ప్రారంభం కాబోతున్నది. విశ్వామిత్రుడికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి అయోధ్యాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రామలక్ష్మణుల పెళ్లికి అని చెప్పి భరత శత్రుఘ్నులు కూడా వచ్చున్నారు అన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే జనక మహారాజుతో మాట్లాడాడు. జనక మహారాజా, కార్యక్రమం జరిగిపోతుంది, మీ తమ్ముడి పిల్లలు మాండవి, శృతకీర్తి ఉన్నారు కదా, భరత శత్రుఘ్నులకు ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. అప్పుడు మా కుటుంబ శ్రేయస్సు కోరేటువంటి మీరు మాకు చెప్పిన మాట మేము కాదంటామా అని చెప్పి ఆ జనక మహారాజు మాండవి, శృతకీర్తిని కూడా భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దశరథ మహారాజు ఏం చెప్పాడంటే, మా కులగురు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఏం చెప్తే అది మేము ఆచరిస్తాము, వాళ్ళ మాట జవదాటము అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే, వైభవంగా దైవజ్ఞులు అందరూ కూడా కూర్చొని ఇక పెళ్లి కుదిరింది కాబట్టి ఈ నలుగురికి ఒకే రోజు పెళ్లి చేసేస్తాము, ఎట్లా ఏమిటి అని చెప్పి ఆలోచించారు. అప్పుడు వశిష్ఠ, వామదేవ, కశ్యప మొదలైనటువంటి ఋషులు ఉన్నారు, విశ్వామిత్రుడు, శతానందుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు.
అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వీళ్ళందరికీ కూడా వివాహానికి సంబంధించినటువంటి సందర్భం అందరికీ సరిపోతుంది, తారాబలం అన్నీ అవుతాయి కాబట్టి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేద్దాము అని అనుకున్నారు. సరే, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఎప్పుడు? ఇక 2 రోజుల్లోనే ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు గబగబా. అయిన తర్వాత వాళ్ళు ఎంతసేపు చేయాలి రాజులు? ఈయన ఆ సమయం వచ్చింది. సమయం వచ్చి ఇక పెళ్లికి సంసిద్ధులవుతున్నారు. సంసిద్ధులయ్యేటప్పుడు జనక మహారాజు యొక్క మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సుధామనుడు అనేటువంటి ఆయన. సుధామనుడు అనేటువంటి ఆయన చేత ఈయన ఏమంటే, ఈ విధంగా పెళ్లికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము, మేము కన్యాదానం చేయదలుచుకున్నాము, మీ అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి సుధామనుడి చేత దశరథ మహారాజుకు చెప్పి పంపించాడు. దశరథ మహారాజు కూడా మిథిలా నగరంలో ఉన్నాడు, అంటే ఆయన విడిదిలో ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీ వంశాన్ని గురించి, మా వంశాల గురించి ఇవన్నీ మేమేం మాట్లాడము, మాట్లాడాల్సినటువంటి అవసరం అంతా మా గురువు గారు, మా కుల దైవం ఆయన, అనాదిగా మాకు వచ్చేటువంటి కులదైవం పురోహితుడు మా వశిష్ఠుల వారు, మా వశిష్ఠులు ఏం చెప్తే అదేను అని చెప్పి దశరథ మహారాజు చెప్పాడు. అప్పుడు వశిష్ఠుల వారు జనక మహారాజు దగ్గరకు వచ్చి దశరథ మహారాజును కూడా తీసుకుని వచ్చి అందరూ ఒక సభా మండపంలో కూర్చొని, ఇక్కడ మీ యొక్క కులగోత్రాలు, మా యొక్క కులగోత్రాలు తెలుసుకోవాలి కాబట్టి రామచంద్రమూర్తి యొక్క వంశాన్నంతా కూడా ఇక్ష్వాకు వంశం, సూర్యుడి దగ్గర నుంచి ఇక్ష్వాకు దగ్గర నుంచి మొత్తం వాళ్ళ యొక్క వంశం అంతా చెప్పాడు వశిష్ఠుల వారు. అదేవిధంగా జనక మహారాజు కూడా అక్కడ శతానందులు చెప్పలేదు, ఇక్కడ జనకుడే చెప్పాడు అనమాట. తన యొక్క పూర్వ వృత్తాంతం అంతా నిమి మహారాజు దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ విదేహ రాజుల యొక్క వృత్తాంతం అంతా కూడా ఆయన చెప్పాడు. సరే, ఇక మీకు మాకు ఎలాంటి ఇబ్బందులు, జాతక రీత్యా కానీ వంశాల రీత్యా కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు, కళ్యాణానికి ముహూర్తం పెట్టి ప్రారంభించండి అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అనుకున్నాం కదా, ఆ రోజే చేసేస్తాం పెళ్లి అని చెప్పి అనుకున్నారు. సరే, రేపు ఉదయం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పెళ్లి జరుగుతుంది. ఈ రోజు ఉదయం ఏం చేశారంటే, ముందు రోజు ఉదయం అన్నమాట, దశరథ మహారాజు తన విడిదిలో మగ పెళ్లి వాళ్లకు, అంటే మగ పిల్లలకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏమైతే అంటే సమావర్తనము అనేది చేయాలి. సమావర్తనము అంటే స్నాతకం అంటారు అన్నమాట. స్నాతకం అన్నా సమావర్తనం అన్నా ఒకటే. ఈ స్నాతకం చేసుకోవాలి కదా. స్నాతకం అంటే విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత వివాహానికి అర్హుడయ్యేదానిగా చేసేటువంటి ఒక కార్యక్రమం. దాన్ని ప్రారంభించారు. దాన్ని ప్రారంభించడానికి ముందే నాంది శ్రాద్ధము అని చేశారు. మనం పితృదేవతల గురించి అనుకున్నాం కదా, ఎప్పుడైనా మన పెద్దలను స్మరించుకోవాలి కాబట్టి నాంది శ్రాద్ధము అని ఏ శుభకార్యం జరిగినప్పుడైనా నాంది శ్రాద్ధం చేస్తారు. ఆ నాంది శ్రాద్ధంలో పితృదేవతలను స్మరిస్తారనమాట. ఆ పితృదేవతలను స్మరించి, ఎందుకంటే వివాహం చేసేది వంశాభివృద్ధి కోసం కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి పితృదేవతారాధన చేశారు. పితృదేవతారాధన చేసి తర్వాత ఈ సమావర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని రామచంద్రమూర్తికి నిర్వహించి, అదేవిధంగా లక్ష్మణస్వామికి, భరత శత్రుఘ్నులకు కూడా ఈ స్నాతకం అనేటువంటిది చేసి, దశరథ మహారాజు స్నాతకం చేసినప్పుడు ఏం చేయాలో చూడండి, గోదానం చేస్తున్నట్ట. గోదానాలంటే రామచంద్రమూర్తి కోసంగా 1,00,000 గోదానాలు చేశాడు, భరతుడి కోసంగా 1,00,000, లక్ష్మణుడు శత్రుఘ్నుల కోసంగా 1,00,000 అంటే మొత్తం 4,00,000 గోవులు బంగారు కొమ్ములతో, వెండి గిట్టలతో, ముత్యాల దండలతో అలంకరింపబడినటువంటి 4,00,000 గోవులు దానం చేశాడు. అయితే ఆయన గోవులన్నీ అయోధ్యలో ఉన్నాయి కదా, ఇక్కడ ఎట్ట చేశాడు అని. 4,00,000 గోవులు తోలుకొని వస్తే ఇక్కడ స్థలం కూడా చాలదు కదా.
గోదానం చేసేది అది కాదు, సంకల్పం చెప్పి చెప్తారనమాట. అక్కడ ఉండే ఒక బ్రాహ్మణుడికి, అయ్యా మీకు 4 లక్షల గోవులు ఇస్తున్నాను, లేకపోతే 1,00,000 గోవులు ఇస్తున్నాను అని మాట చెప్తాడు. మాట చెప్పి మంత్రంతో ఆ చేతిలో నీళ్లు పోస్తాడనమాట. తర్వాత 4 లక్షల గోవులను వాళ్ళకి తోలి పంపించడం, వాటిని మేపడం, వాటి ఖర్చు, వాటి ఫలితాన్ని మాత్రం వీళ్ళు అనుభవిస్తారు, కానీ పోషణ అంతా రాజులే చేస్తారనమాట. అలా చేసి ఈ విధంగా 4 లక్షల గోదానాలు దశరథ మహారాజు ఆచరించాడు. ఆచరించి ఆ సమావర్తన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రక్షాబంధనము అని చేస్తారనమాట. ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించుకొని రాజుల పద్ధతి అది. అక్కడి నుంచి ఆ వివాహ మండపానికి బయలుదేరారు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు వస్తున్న తర్వాత అక్కడ వివాహ మండపాన్ని తయారు చేసి పెట్టున్నారు. ఎలా ఉన్నదయా వివాహ మండపం అంటే, వేదిక గంధ పుష్పాలతో, బంగారు పాత్రలతో, ధూప పాత్రలతో, బంగారుతో చేయబడినటువంటి పాలికలతో, పాలికలు అంటే మనం మామూలుగా అంకురార్పణ చేస్తాం, అంకురార్పణ చేసేటువంటి పాలికలు అంటారు. పాలికలు అంటే పాత్రలు. ఆ పాత్రల కింద తొర్రలు ఉంటాయన్నమాట. మనం దాంట్లో ఇసుక పోసి దాంట్లో విత్తనాలు వేసినప్పుడు నీళ్లు పోస్తే కింద పోయేదానికి. అటువంటి పాలికలన్నీ కూడా బంగారు పాలికలు తెచ్చిపెట్టారు. ఇక్కడ శతానందుల వారు ఉన్నారు కాబట్టి అక్కడ పెళ్లికి సంబంధించినటువంటి సంభారాలన్నీ కూడా సంసిద్ధం చేసేసి ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కన్యాదానం చేయడానికి. అక్కడ పెళ్లి కొడుకులందరూ కూడా ఒకేసారి బయలుదేరి వస్తున్నారు. మంగళ తూర్య ఘోషముల మధ్య ఈ రామచంద్రమూర్తి వాళ్ళు పెళ్లి కొడుకులయ్యి ఈ వివాహ మండపానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతుళ్ళు 4 ఉన్నారు. సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. వీళ్ళందరినీ కూడా బాగా అలంకరించి పెళ్లి కూతుళ్ళని చేసి పెట్టున్నారు. ఆ పెళ్లి మండపం అంతా కూడా ఎలా అలంకరించున్నారా అంటే, వైభవంగా కొన్ని వేల లక్షల మంది వచ్చి చూస్తున్నారు వివాహాన్ని. అది ఎంత అందంగా ఉన్నది అంటే, లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరుగుతుంటే ఆ యొక్క వైభవాన్ని మనం వర్ణించలేం కదా. ఆ వైభవంగా ఉండేటువంటి ఆ సందర్భంలో ఆ రామచంద్రమూర్తి వేదిక మీదకి వచ్చాడు. వేదిక మీదకి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని సంకల్పం చేసిన తర్వాత అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఈ ఋష్యాదులైనటువంటి అనేక మంది ఋషులు ఉన్నారు అక్కడ. రామచంద్రమూర్తి వైపు వశిష్ఠ మహర్షి చేయిస్తున్నాడు. సీతాదేవి వాళ్ళ వైపు శతానందుల వారు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. గణపతి పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఈ అంకురార్పణ తర్వాత ప్రతిసరము ఇనేటువంటి కార్యక్రమాలు రాజ కుటుంబాలకు ఎలా చేయాలని చేస్తున్నారు. చేస్తూ ఉండేటప్పుడు కన్యాదాన సమయం వచ్చింది. కన్యాదాన సమయం వచ్చినప్పుడు జనక మహారాజు సీతాదేవిని తీసుకుని వచ్చి ఆ సీతాదేవిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నాడు. ఎట్లయా అంటే, రామచంద్రమూర్తి యొక్క పాదాలను అర్ఘ్యపాద్యాది విధులు పూజిస్తారు కదా, ఆ కాళ్ళు గడిగి ఆ యొక్క శిరస్సు మీద ఆ పాద జలాన్ని చల్లుకున్నటువంటి వాడై గంధ పుష్పాదుల చేత రామచంద్రమూర్తి పాదపద్మాలను అర్చించిన తర్వాత దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితృణాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చెప్తారు. ఒక్క కన్యాదానం చేస్తే 21 తరాల వారు ఉద్ధరింపబడతారు కదా. అటువంటి కన్యాదానాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వరుడికి మనం ఇస్తున్నాం. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువుకే ఇస్తున్నాడు ఆయన. ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి రామచంద్రమూర్తికి చేతిలో సీతాదేవి యొక్క, రామచంద్రమూర్తి యొక్క కుడి చేతిలో సీతాదేవి యొక్క కుడి చేతిని పెడుతూ, అంటే పాణిగ్రహణం అన్నమాట. పాణిగ్రహణం చేయబోయే ముందు కన్యాదానం మంత్రం చెప్పి చేస్తున్నాడు. ఎట్లా అంటే, యం సీత మమ సుత
సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృణ్వీష్వపాడిన. రామచంద్ర, ఈ సీత యొక్క చేతిని నువ్వు పట్టుకోవయ్యా. ఇయం సీత, ఈ సీత మమ సుత, నా బిడ్డ. ఇయం సీత, ఈ సీత అంటున్నాడు. ఇంకెవరు లేరు అక్కడ, ఈ ఒక్క సీతే ఉండేది. కానీ ఇయం సీత అని ఎందుకన్నాడంటే చుట్టూ అద్దాల మండపంతో నిర్మాణం చేసిందట. చుట్టూ అద్దాలున్నాయి. అద్దాల మొత్తంలో సీతారాములు కనపడుతున్నారు. ఈయన అద్దాల మండపంలోకి మనం పోయినప్పుడు ఎక్కడ ఎవరు అర్థం కాదు కదా మనకు. ఈ సీతలందరూ కనపడుతుంటే రామచంద్రమూర్తి ఎక్కడబ్బా సీత అని చూస్తున్నట్ట. ఇయం సీత, ఈ సీత, ఈ సీత నాదు కూతురు, ఈ సీతయ్య అని ఇటు చూడవయ్యా అన్నాడు. ఇటు చూచాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఇయం సీత మమ సుత, నా బిడ్డ. సహధర్మచరీతవా, నీతో ధర్మ ప్రకారంగా చరిస్తూ ఉంటుంది. ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. దిగో, నా బిడ్డ యొక్క చేతిని నువ్వు పట్టుకో, ప్రాణప్రదంగా కాపాడుకో. నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు. ఆమె పతివ్రత, పతి ఏం చెప్తే అది వ్రతంగా ఆచరిస్తుంది. మహాభాగా, మహోత్తమురాలు నా బిడ్డ. ఛాయేవానుగతా సదా, నిన్ను వదిలిపెట్టకుండా ఎప్పుడు నీడ నిన్ను అనుసరించినట్టుగా, నీ నీడ నిన్ను అనుసరించినట్టుగా సీత నిన్నెప్పుడు అనుసరించి ఉంటుంది. ఇత్యుక్త్వా రాక్షిపద్రాజ మంత్రభూతం జలం తథా అని ఆ చేతిని ఆయన చేతిలో పెట్టి నీళ్లు పోసేట. అంటే సీతాదేవిని రామచంద్రమూర్తికి ఒప్పజెప్పేశాడు, కన్యాదానం చేసేసాడు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా అని మంత్రం చెప్తూ కన్యాదానం చేసేశారు. కన్యాదానం చేసిన తర్వాత అదే జనక మహారాజు లక్ష్మణస్వామికి కూడా ఊర్మిళాదేవిని అదే విధంగా కన్యాదానం చేశాడు. తర్వాత మాండవిని భరతుడికి చేశాడు. భరతుడికి చేసేటప్పుడు కూడా కుశధ్వజుడు చేయలేదు. కుశధ్వజుడు పక్కనే ఉన్నాడు, వాళ్ళ అన్న చేతనే అన్ని చేపిస్తాడు. అన్న ఊరికే తాత్కాలికంగా ఉన్నాడు తమ్ముడు. మొత్తం జనక మహారాజే ఆ తర్వాత శత్రుఘ్నుడికి శృతకీర్తినిచ్చాడు. శృతకీర్తిని, మాండవిని, తర్వాత ఊర్మిళను, సీతాదేవిని, వీళ్ళందరినీ కూడా అందరి సమక్షంలో రామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆ కన్యలను ఒప్పజెప్పేశాడు. కన్యాదానం అంటే కన్యను సమర్పించడమే అంతే. ఇక్కడ మాంగళ్య ధారణ మహోత్సవాలు అవన్నీ ఏం లేవు. అప్పట్లో మాంగళ్య ధారణలు ఇవన్నీ ఏం లేవు. ఆ సమర్పించేసి ఇద్దరు పక్క పక్కన దంపతులు నిలబడ్డ తర్వాత దేవతలందరూ కూడా పూలవాను కురిపించారు. అక్కడుండే ఋష్యాదులందరూ కూడా ఆశీర్వచనాలు చేశారు. ఆశీర్వచనాలు చేసిన తర్వాత కొరవ కార్యక్రమాలు ఉన్నాయి. కొరవ కార్యక్రమాలంటే అక్కడ రాజులకు చేయాల్సినటువంటి పద్ధతిలో ఈ యొక్క ప్రధాన ప్రవేశ హోమాలు, ప్రధాన హోమము, తర్వాత అదే లాజహోమం అంటారు. ఆ లాజహోమాలన్నీ వాళ్ళ చేత చేయించాల్సినవన్నీ కూడా ఈ పురోహితులు చేయించారు. వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణాన్ని కనులారా తిలకించినటువంటి ఆ యొక్క మిథిలానగర ప్రజలు కావచ్చు, యజ్ఞానికి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, ధన్యులైపోయినారు. దేవతలందరూ పరమానంద భరితులైపోయినారు. సీతారాములు కలిశారు కాబట్టి ఇక రావణ సంహారం జరుగుతుందని చెప్పి సంతోషంతో దేవతలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. ఆ ఆనందపడి ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిన తర్వాత అందరికీ బ్రహ్మాండమైనటువంటి భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టి ఋత్విక్కులందరికీ కూడా ఇష్ట ప్రకారం, అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళ ఇష్ట ప్రకారంగా దక్షిణలు ఇచ్చారు. అందరినీ, బ్రాహ్మణులందరినీ సంతోష పెట్టారు. వచ్చినటువంటి పెళ్లికి వచ్చినటువంటి బంధువులందరినీ కూడా సంతోష పెట్టారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఏ రోజైతే సమావర్తనం చేశాడో, సమావర్తనం అంటే
ఆ స్నాతకం చేస్తూ 4 లక్షల గోదానాలు చేస్తున్నాడో దశరథ మహారాజు రామచంద్రమూర్తి వాళ్ళ చేత చేపిస్తున్నాడో, అప్పుడు ఈ స్నాతకం చేస్తూ ఈ గోదానాలు ఇప్పుడు జరుగుతున్నాయో అప్పుడే భరతుడి యొక్క మేనమామైనటువంటి యుధాజిత్ అనేటువంటి ఆయన అక్కడికి వచ్చాడు. అంటే కేకయ్య రాజు యొక్క కుమారుడు, కైకేయి తమ్ముడు అన్నమాట. ఈయన భరతుడి మేనమామ. ఆయన అయోధ్యకి వచ్చాడు భరతుడు వాళ్ళని చూడాలని. అక్కడ లేరు, పెళ్లికి వెళ్ళున్నారని చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి హుటాహుటిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ముహూర్తాలన్నీ జరిగిపోతూ ఈ స్నాతక వ్రతం జరుగుతుందన్నమాట. స్నాతక వ్రతం జరిగేటప్పుడు ఆయన వచ్చాడు. అందువల్ల దశరథ మహారాజు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆ మేనల్లుడి యొక్క వివాహాన్ని ఆయన కళ్ళారా చూశాడు, తిలకించాడు. అందరూ సంతోషపడ్డారు. దశరథ మహారాజు కూడా ఎక్కడైనా ఆనందం జరిగింది. వాళ్ళందరూ సంతోషపడి వీళ్ళందరినీ సంతోషపెట్టి అందరూ కూడా కలిసి విడిదికి వెళ్ళారన్నమాట. విడిదికి సీతను మిగిలినటువంటి కోడలను కూడా తీసుకుని విడిది గృహానికి తీసుకోపోయినారు. అదే గృహప్రవేశం అన్నమాట. ఆయన విడిదిలోకి వాళ్ళు పోవడమే గృహప్రవేశం. పోయిన తర్వాత అక్కడ ఈ బంధువులందరూ కూడా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. రామచంద్రమూర్తి సీతాదేవి మాట్లాడుకుంటున్నారట. సీతాదేవి సిగ్గుపడుతుంది. ఏమంటే ఆమె కొత్త రాములు వారంటే, రాముడు కూడా పసివాడే కొత్త. వాళ్ళిద్దరూ ఒక మందిరంలో కూర్చోన్నారు. ఆ మందిరం ఎలా ఉందంటే ఒకే మందిరం ఉంది. ఆ ఒకే మందిరంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా ఉన్నారు. అక్కడే వీళ్ళు అప్పలు చెల్లి నలుగురు కూర్చోన్నారు. నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళు ఇంకా క్రొత్త కాబట్టి హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును జందున్, హరియును సిరియును తమలో సరిచూపులు చూడమరుడు సందడి చేసన్. సీతతో మాట్లాడాలని రాములు వారు అనుకుంటున్నాడు. కానీ మాట్లాడితే బాగుంటుందా అనుకుంటున్నాడు. సీత రాముడితో మాట్లాడాలనుకుంటుంది. మాట్లాడచ్చో మాట్లాడకూడదు అనుకుంటుంది. అట్లున్నారు పరిస్థితులు ఆ యుగంలో, ఇప్పుడు మాదిరి కాదు. తర్వాత అలాగే వాళ్ళు ఆ భార్యలతో మాట్లాడడానికి భార్యలు భయపడుతున్నారు. కానీ ఎలాగో అలాగ మాట్లాడుకునేడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి గడిచింది. అక్కడ రాత్రి గడిచిన తర్వాత ఇక అయోధ్య నగరానికి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. సమాయత్తం అవుతూ ఉంటే ఉదయాన్నే లేచారు, కాలకృత్యాలని తీర్చుకున్న తర్వాత జనక మహారాజును పిలిపించినటువంటి వాడే దశరథ మహారాజు, ఇక మేము బయలుదేరుతాం అయోధ్యకు అన్నాడు. సరేనన్నాడు ఆయన. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి ఏం చేశాడంటే, నాయన వివాహం వైభవంగా జరిగింది అని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను దంపత్ సమేతంగా ఆశీర్వదించినటువంటి వాడై, ఆ దంపతులను ఆశీర్వదించినటువంటి వాడై వాళ్లకు ఇక నేను హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకోవాలి, ఇక నేను మీకు ఇక్కడల్లా కనిపించను, నేను హిమాలయాలకు వెళతానని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని అందరినీ ఆశీర్వదించి విశ్వామిత్రుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు దగ్గర దశరథ మహారాజు కూడా సెలవు తీసుకుని బయలుదేరితే జనక మహారాజు అనేకమైనటువంటి రథములు, గుర్రములు, బంగారు, వెండి, నాణ్యములు, దాసదాసీజనములు ఆయనకు ఇష్టపడ్డవన్నీ కూడా కూతుళ్లకు సమర్పించి అరణంగా ఇచ్చినటువంటి వాడై ఆ సైన్యాన్నంతా కూడా బయలుదేరించి ఆ సంభారాలన్నీ ఏనుగుల మీద, గుర్రముల మీద, రథముల మీద పెట్టించి ఆ కుమార్తెలను అత్తగారింటికి పంపించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరిన తర్వాత ఇవన్నీ తీసుకొని కొంచెం దూరం పోయేసేసి వాళ్ళను సాగనంపి జనక మహారాజు వెనక్కి వచ్చేసాడు. అక్కడి నుంచి దశరథ మహారాజు ససైన్యుడై బయలుదేరిపోతూ ఉన్నాడు. కొంచెం దూరం ఆ నగరాన్ని దాటి అవతలికి పోయిన కొంచెం దూరం పోంగానే భయంకరమైనటువంటి గాలి వాన. ఆ గాలి వాన అంటే వానేం రాలేదు, ఉత్త గాలే. ఆకాశంలో పక్షులన్నీ కూడా అపశకునాలు చూపిస్తున్నాయి.
భూమి మీద ఉండే మృగాలన్నీ కూడా శుభసూచకంగా ఉన్నాయి. ఏమిటిది అని చెప్పి వశిష్ఠ మహర్షిని అడిగితే, దశరథ మహారాజా నువ్వు భయపడద్దు, ఆకాశంలో ఉండే పక్షులేమో అపశకునాన్ని చూపిస్తున్నాయి, భూమి మీద ఉండే జంతువులు శుభసూచకంగా ఉన్నాయి, కాబట్టి మనకు అశుభం జరగదు. అశుభం జరుగుతుంది కానీ శుభసూచికాలు ఉన్నాయి కాబట్టి అంత ప్రమాదం ఏమి ఉండదు, ఏం జరుగుతుందో చూస్తా ఉండు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇంతలోపల పెద్ద సుడిగాలి వచ్చిందనమాట. సుడిగాలి మాదిరి వచ్చేటప్పటికి ఆ సుడిగాల్లో నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చింది. ఆ తేజస్సులో నుంచి ఈశ్వరుడి మాదిరిగా ప్రత్యక్షమైనాడు మన యొక్క పరశురాముడు. గండ్రగొడ్డలు పట్టుకో ఉన్నాడు, చేతిలో ఒక పెద్ద ధనస్సు ధరించున్నాడు. ఆ ధనస్సు ధరించినటువంటి పరశురాముణ్ణి చూసినటువంటి వాడు సాక్షాత్ ఈశ్వరుడు ఉన్నట్టున్నాడు అనమాట. జడలు ధరించేసి ఉన్నాడు ఆయన. ఆ పరశురాముణ్ణి చూసి దశరథ మహారాజుకు భయం వేసింది. పరశురాముడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు? రాజులను చంపేటువంటి కార్యక్రమాన్ని ఆపేశాడు కదా, ఎందుకుగా వచ్చాడు ఇప్పుడు అని చెప్పి నేరుగా వెళ్ళి పరశురాముడికి నమస్కారం చేశాట దశరథ మహారాజు. ఆ పరశురాముడు ఏం చెప్తున్నాడో, దశరథ మహారాజు ఏం చెప్తాడో రేపు తెలుసుకుందాం.